అవంతి రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పాలిస్తుండేవాడు. రాజు దర్బార్లో ఉన్నప్పుడు ఒక కంసాలి ఒక అద్భుతమైన మంచమును తీసుకుని వచ్చాడు. కంసాలి రాజుతో, రాజా, ఈ మంచము చాలా మహిమగలది, ఎక్కువ ధరగలది. దీనిని మీరు మాత్రమే కొనగలరు. ఈ రాత్రి తమరు మంచంపై శయనించి దీని యొక్క మహిమ తెలుసుకున్న తరువాతనే ధర చెల్లించండి అని చెప్పాడు. రాజు సరేనని మంచంను తన పడగదిలో వేయించాడు. ఆ రోజు రాత్రి రాజు ఒక్కడే పడగదిలో కంసాలి ఇచ్చిన మంచంపై పడుకొని నిద్రించినట్లు నటించాను. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 4 మంచం కోళ్ళు అందమైన కన్యలుగా మారి పరస్పరం మాట్లాడుకోసాగాయి. వారిలో ఒక కన్య మిగతా కన్యలతో, మీరు ముగ్గురు రాజుగారికి ఎటువంటి నిద్రాభంగం కలగకుండా మంచం కదలకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన స్థానం నుండి బయటకు వచ్చి అదృశ్యమై రాజ్యంలో తూర్పు దిక్కున సంచరించి 1 గంట తరువాత తిరిగి వచ్చి రాజ్యంలోని తూర్పు దిక్కు విశేషములను ముగ్గురుగా నీళ్లతో ఈ విధంగా చూపుచున్నవే. నేను ఈ రాజ్యం తూర్పు దిక్కు పొలిమేరలో ఒక దృశ్యాన్ని చూశాను. తలపై నిప్పుల కొంపటి పెట్టుకుని ఒక భయంకరమైన పిశాచి రాజ్యంలోని ప్రవేశించడానికి ప్రయత్నించగా, ఆ ఊరు వేప చెట్టు వద్ద పట్టుచీర ధరించిన ఒక ఆమె ఆ పిశాచిని అడ్డుకొని బాగా కొట్టి దూరంగా తరిమివేసింది. నేను వెళ్ళి ఆమెను, ఎవరమ్మా నువ్వు అని అడగ్గా, నేను ఈ రాజ్యానికి గ్రామదేవతను. దుష్టశక్తుల నుంచి ఈ రాజ్యాన్ని కాపాడడం నా బాధ్యత. కానీ రాజుగారు చాలా కాలంగా నాకు పండుగలు, జాతరలు జరిపించటం లేదు అని చెప్పాను. తరువాత 2వ కన్య పడమర దిక్కునకు పోయి వచ్చి, చెరులారా, పడమర దిక్కును గల అశ్వశాలలో నేను ఒక దృశ్యాన్ని చూశాను. రాజుగారి 2వ భార్య అశ్వశాల అధికారితో కలిసి రాజుగారిని చంపటానికి కుట్ర పన్నుతుంది. కుట్రలో భాగంగా ఒక భయంకరమైన విషసర్పము పిల్లను రాజుగారి పాదరక్షలో ప్రవేశింపజేసి ఉదయమనే రాజుగారు పాదరక్షలు ధరించడం వెంటనే కాటు వేసి చనిపోయే విధంగా కుట్ర పన్నుతున్నారు. తరువాత 3వ కన్య అదృశ్యమై రాజ్యంలో ఉత్తర దిక్కున సంచరించి వచ్చి ఈ విధంగా చెప్పాను. శత్రుదేశం గూఢచారులు రాజును చంపటానికి ఉత్తర దిక్కును గల కాళికాదేవి ఆలయంలో భిక్షగాళ్ల వేషంలో కాచుకొని ఉన్నారు. రాజు కాళికాదేవి ఆలయ దర్శనానికి వెళ్ళిన సమయమున చంపటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను. 4వ కన్య దక్షిణ దిక్కునకు పోయి వచ్చి దక్షిణ దిక్కు నుండి మంత్రిగారి కుమారుడు రాజ్యాకాంక్షతో రాజుగారిని చంపటానికి ఖడ్గంతో రాజమందిరంలోనికి తీసుకువస్తున్నాడు అని చెప్పి తన స్థానంలో చేరుకుని, రాజుగారు వెంటనే మంచంపై నుండి దూకి తనపై దాడికి ప్రయత్నించిన మంత్రి కుమారుణ్ణి అడ్డుకొని భటులను పిలిపించి బంధించను. తరువాత పాదరక్షలను తనిఖీ చేయించను. పాదరక్షలో ఒక సర్పం పిల్ల ఉన్నది. వెంటనే రాజుగారి 2వ భార్యను మరియు అశ్వశాల అధికారిని బంధించమని ఆజ్ఞాపించను. తరువాత తన అంతరంగిక సైన్యాన్ని కాళికాదేవి ఆలయమునకు పంపించి భిక్షగాళ్ల వేషంలో ఉన్న శత్రుదేశం గూఢచారులను బంధించను. అదేవిధంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాతరలు, ఉత్సవాలు జరిపించమని ఆజ్ఞాపించదు. వెంటనే కంసాలిని పిలిపించి మంచం ధర ఇచ్చి అధిక మొత్తంలో కానుకలను, బహుమతులను ఇచ్చి ఘనంగా సత్కరించను. తరువాత రాజు ప్రతిదినం అద్భుత మంచం సహాయంతో దేశంలోని ప్రజల క్షేమ సమాచారాల్ని తెలుసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాం. ఇటువంటి కథలను ఇంకా వినాలనుకుంటే ఈ ఛానల్ను దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.